వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, నరకం నుండి మనలందరినీ తప్పించి ఆయన సొత్తుగా నిలువబెట్టుకొని స్థిరపరచి బలపరిచి సమస్త కార్యాలు దేవుడు నెరవేర్చిన తర్వాత మనం ఏం చేయాలని, ఎలాగుండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అంటే, అట్టి జనం మధ్య. ఎట్టి జనము? పై వచనం చదువుకుందాం చూడండి. ఎలాంటి జనం అంటే 14వ వచనం నుండి చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను నైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనం ఎవరి మధ్య ఉన్నామంట? మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నాం. అలాగే నిరపరాధులను, నిష్కలంకును, అనిందులునైన దేవుని కుమారులుగా మనం ఉండాలి. ఎవరి మధ్య? మూర్ఖమైన వక్రజనం. మన ఇరుపొరుగు వారే ఉండొచ్చు, మన సంఘమే ఉండొచ్చు, మన సమాజమే ఉండొచ్చు, మన బంధువులే, రక్త సంబంధికులే, వారందరూ కూడా మన పట్ల మూర్ఖముగా, వక్రజనముగా మన మధ్య ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అయితే వారి మధ్య మీరు ఎలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, నిరపరాధులుగా ఉండాలి, తప్పు లేని వారుగా మీరు ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందులై ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి, సనుగులు, సంశయములు మానివేసి సమస్త కార్యాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడాలి అంటున్నాడు. జీవవాక్యమును, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఉండాలండి. చాలాసార్లు దేవుని యొక్క గ్రంథాన్ని చేతబట్టుకొని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారో, క్రైస్తవులు అనుకుంటారో ఏమో, క్రైస్తవులు అనుకుంటారో ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి జనమున్నా సరే, వేలల్లో, లక్షల్లో, వందల్లో ఎంతమంది ఉన్నా సరే, వారి మధ్య మీరు జ్యోతులని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం అందరం కూడా జ్యోతులని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో చిమ్మ చీకటి ఉన్నప్పుడు, చీకటిలో మీరు బయటకు వచ్చి ఒకసారి చూడండి, నక్షత్రాలు ఎట్లా కనపడుతుంటాయి? ఆ చీకటిలో కూడా మిల్ల 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 మెరుస్తూ ఉంటాయి నక్షత్రాలన్నీ కూడా. అలాగున నక్షత్రాలు ఎలాగున మెరుస్తూ ఉన్నాయో, ఎంత కాంతితో ఉంటూ ఉన్నాయో, ప్రభు బిడ్డలమైన మనం అలాగూ చీకటిలో జ్యోతుల వలె మనం కనబడవలసి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుందో వారికి గొప్ప ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని అక్కడ ఏమని వ్రాయబడిందంటే చూడండి, లోక సంబంధులకు ఎలాగుంటుందంటే, చేతిలో డబ్బులుంటే ఘనత ఉంటుంది, ఆరోగ్యం ఉంటే ఘనత ఉంటుంది, కారు ఉంటే ఘనత ఉంటుంది, విలువైన ఫోన్ ఉంటే ఘనత ఉంటుంది, ఈ విలువైనటువంటి ఇల్లు ఉంటే ఘనత ఉంటుంది, పొలాలు, స్థలాలు ఉంటే, వెండి బంగారాలు ఉంటే, ధనధాన్యములు ఉంటే ఘనత ఉంటుందని లోకం అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు బిడ్డల ఘనత ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటే గొప్ప ఘనత దేవుడు మనకు ఇస్తున్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దాన్ని ధ్యానించకపోతే మనం ఇక ధన్యులము కాదని లెక్క. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకున్నా మనం ధన్యులము కాదు. దివారాత్రము దానిని ధ్యానించువాడు
ధన్యుడు. కింద మాట కూడా చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించే వారముగా, చదివే వారముగా, వినే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దీని వలనే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎందరో విశ్వాస వీరులైపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, అనుసరించి, చేతబట్టుకొని ఆజ్ఞానుసారంగా జీవించి గొప్ప ఘనతను పొందినట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రియబడింది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆయన నేర్చుకోవడమే కాదు ప్రియులారా, ఎజ్రా భక్తుడు నేర్చుకోవడమే కాదు, ఆయన ఏం చేస్తున్నట్ట, అనేకులకు ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు నిశ్చయం చేసుకున్నాట. మన హృదయంలో ఈ మాటలన్నీ భద్రం చేసుకొని మనం నడుచుకోవడం, మనం చదవడం, మనం ధ్యానించడం కాకుండా ఇంకా అనేకులకు దీని యొక్క విధులను కట్టడలను నేర్పడానికి నిశ్చయం చేసుకోవాలంట మనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు, వాక్యములు, ఇశ్రాయేలులకు విధించినటువంటి కట్టడలన్నీ కూడా భక్తుడైనటువంటి ఎజ్రాయు, రాజు అయినటువంటి అర్తహషస్త అనేటువంటి రాజులు కూడా దేవుని యొక్క కట్టడలను ధ్యానిస్తూ ఉన్నారంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం, రాజులైనా, ప్రధానులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యమును వినేవారు, చదివేవారు, ధ్యానించేవారు గొప్ప ఘనత పొందుతారని వ్రాయబడింది. అందుకే శ్రమ వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ రెప్పపాటు కాలములో మీ సాధనలన్నీ కూడా తొలగించి దేవుడు మిమ్మల్ని గెలిపించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చి సమస్త చిక్కు సమస్యలన్నిటి నుండి విడుదలనిచ్చి గొప్ప ఘనతనిచ్చి మిమ్మల్ని హెచ్చించడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. బెతెస్దాలో అడుగుపెట్టిన ప్రతి వారికి విడుదలను, విశ్రాంతిని, క్షేమమును, నెమ్మదిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తానన్న మాట దేవుడు తూచ తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంట బయట సంఘములో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.